ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రొద్దుటూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే మనకి ఒళ్ళు గగులు పొడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకే కన్న తల్లిని మరి అంత కిరాతకంగా చంపాడు. అంటే చంపడమే కాకుండా మరి ఈడ్చుకుంటూ బయటకు తీసుకురావడము, వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో బెడ్రూమ్లో ఉంటే ఆయన డోర్ వేసేసి మరి బయటకు తర్వాత చంపేసిన తర్వాత నీ భార్యను నేను చంపేశాను వెళ్ళి చూసుకో అని చెప్పడము. అంటే అసలు పిల్లల యొక్క మెంటాలిటీ ఎందుకు ఇంత కిరాతకంగా తయారవుతుంది? బీటెక్ చేసిన అబ్బాయి, అంటే బీటెక్ చేసిన 4 years తర్వాత కూడా జాబ్ రాకపోవడంతో కొంచెం ఖాళీగా ఉండడము, అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఇంటికి రావడము, తల్లి అడగడం ఎందుకు వచ్చావు నువ్వు చెప్పకుండా ఏంటి అని అడగడంతో విసుగు చెందిన ఆ అబ్బాయి కోపం వచ్చేసి కిచెన్లోకి వెళ్ళి మరి నైఫ్ తీసుకొచ్చి చంపడం జరిగింది. అంటే పిల్లలు ఈ క్రైమ్ మెంటాలిటీ, అంటే ఇక్కడ తల్లిదండ్రులు తప్పు అనుకోవాలా, సొసైటీ తప్పు అనుకోవాలా, మరి ఆ అబ్బాయి తప్పు అనుకోవాలా? అసలు ఇదంతా ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ బట్టి ఏం మాట్లాడాలి? దీనిపై మంచి సమాచారం అందించడానికి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. హలో, నమస్తే రజనీ రమ గారు. నమస్తే నవీన మేడం, ఇప్పుడు ప్రొద్దుటూరు ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. మరి అవును, కొడుకే తల్లిని చంపడం మనం చూస్తున్నాము. అంటే ఎంత అంటే మనం గతంలో కూడా కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాము, ఇలా పేరెంట్స్ పైన చిరాకు పడడం, కోపపడము, కొట్టడం వరకు చూసాం. కానీ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చంపడం కూడా. అంటే అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అంటే పిల్లల్లో ఇంత క్రైమ్ మెంటాలిటీ ఈ ఇన్సిడెంట్ ద్వారా అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి? పిల్లలు అంటే ఇతను పిల్లల కిందకి రాడు. ఏజ్ వచ్చేసి 25+. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇతను ఇంకా జాబ్ సెట్టింగ్ లో ఉన్నాడు అని మనకి చెప్తున్నారు. ఇది ఇతను తల్లి మీద అంటే నేను విన్నది చూసిన న్యూస్ ఏంటంటే ఇది ఇతను మాటి మాటికి తల్లిని డబ్బులు అడగడం, అంటే తన ఖర్చులకు. ఇంతకు ముందు ఏదో ఒక 3,000 అడిగాడని, ఓకే, ఆవిడ ఇచ్చారు. అయితే తను జాబ్ వెతుక్కుంటున్నాను అంటూ అతను హైదరాబాద్ లో ఉంటున్నాడు. హైదరాబాద్ లో ఉండటము అని అంటే అతను మెయింటెనెన్స్ కి దానికి చాలా మనీ అవసరం అవుతుంది. అవును. అయితే ఇతనికి డిగ్రీ అయిన 4 years వరకు జాబ్ లేదు అని అంటే ఇతను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఒక 1 year నుంచి అయితే కొంచెం జాబ్ పరిస్థితులు బాగోలేదు. అంతకు ముందంతా బాగానే ఉంది. అంటే ఇతనికి 4 years అయిపోయింది డిగ్రీ అయ్యి. అంటే ఇతను ఏం ప్రయత్నాలు చేస్తున్నట్టు, అంటే ఇతను ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నాడా లేదా, అతను సెలెక్ట్ ఎందుకు అవ్వటం లేదు, అసలు వెళ్తున్నాడా, వెళ్ళినా సెలెక్ట్ అవ్వట్లేదు అంటే రీజనింగ్స్ ఏమిటి, అతనికి ఏమైనా స్కిల్స్ లేవా, లేకపోతే వర్క్ పట్ల అవగాహన లేదా, అసలు జాబ్ ఇంట్రెస్ట్ లేదా అనేది మనకి తెలీదు విషయం. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి డబ్బు తీసుకెళ్లడము, అక్కడ నేను జాబ్ కి ట్రయల్స్ చేస్తున్నానని తల్లి చెప్తున్నాడు. ఇప్పుడు అదే నిజం అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారా తెలీదు. మళ్ళీ వచ్చి ఒక 10,000 అడిగాడు. అడిగినప్పుడు సడన్ గా వచ్చాడు. అంటే గత కొద్ది రోజుల నుంచి ఇలా అడగటము, ఈవిడ ఎందుకు అని అడగడం అనేది కొంచెం వాళ్ళున్న పరిస్థితికి ఆ అబ్బాయికి కోపమే వస్తుంది. అదేంటి, నేను ఒకగానొక కొడుకుని, వాళ్ళు సంపాదించిందంతా నాదే కదా, నేను అడిగినప్పుడు ఎందుకు ఇవ్వరు అంటే, అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు బాగా గారాబంగా పెంచుంటారు అనేది నా అనుమానం. ఒక్కడే కొడుకు కాబట్టి బాగా గారాబం చేశారు. చేసే ఉంటారు ఖచ్చితంగా, నో డౌట్. ఎందుకంటే చాలా ముద్దుగా చూసుకుంటున్నారు, అబ్బాయి కూడా అందంగా బాగున్నాడు. ఇంకా అంతకంటే తల్లిదండ్రులకి ఏంటి ఆనందం? అంటే పిల్లల్ని ముద్దు చేసే క్రమంలో వాళ్ళకి కావాల్సింది పిల్లాడు ముద్దుగా, బొద్దుగా, చక్కగా, అందంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువైపోతుంది వాళ్ళ మీద. నా కొడుకు రాజాలాగా ఉన్నాడు. మేడం, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా అనుకుంటారు కదా, మా పిల్లలు మంచి జాబ్ చేయాలి, మంచి పొజిషన్ లో ఉండాలి. ఇప్పుడు ఆవిడ ఒక టీచర్ గా వర్క్ చేస్తున్నారు ఆవిడ. సో మా బాబు కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి, బాబు కూడా మంచి జాబ్ వస్తే బాగుంటుంది, మమ్మల్ని బాగా చూసుకోవాలి అని ఏ పేరెంట్స్ అయినా అనుకుంటారు కదా. ఆ క్రమంలోనే ఆ తల్లి అడిగింది, ఎందుకు వస్తున్నారు అస్తమాటు అంటే కనీసం పేరెంట్స్ ఉంటుంది కదా, కష్టపడి చదివించారు, జాబ్ చేయాలి అని ఏ పేరెంట్స్ అయినా అనుకుంటారు కదా మేడం. అంటే పిల్లలు తల్లిదండ్రులు అడిగినప్పుడు పిల్లలు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యి అంత క్రైమ్ గా ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే ఇప్పుడు అందరినీ ఒక గాటకి కట్టేయలేము నవీన. ఇప్పుడు పర్టికులర్ ఈ కేసు తీసుకుంటే ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఈ అబ్బాయి నేను ఇందాక చెప్పిన అభిప్రాయాల్లోనే పెరిగాడు. ఏంటంటే ఇదంతా నాదే కదా, నేను జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది, దీనికి నేను ఇంకా వేరే విషయాలు కూడా చెప్తా చూడండి. ఇది ఖచ్చితంగా ఇలాంటివి జరిగాయి. నాకు చాలా కేసులు తెలిసివి, ప్రత్యక్షంగా నేను బంధువుల్లో కూడా చూసింది.
ఏంటంటే ఒక్కడే కొడుకు ఉన్నప్పుడు చాలా గారాబంగా అటు ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ ఇంట్లో ఇంత గారాబం చేసినప్పుడు ఆడింది పాట ఆడింది ఆటగా ఉన్నప్పుడు ఇతనికి ఖచ్చితంగా చాలా లిబర్టీ ఉంటుంది, ఇంట్లో పెత్తనం కూడా ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే అడిగిందల్లా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు బయటకు వెళ్ళి ఎంతో బిల్డప్ ఇస్తూ ఉంటాడు అక్కడ. ఇచ్చినప్పుడు అవతల మా ఫ్రెండ్స్ కూడా ఏమంటారంటే, అవురా నువ్వు ఒక్కడవే కదా నీకు మంచిగా నడుస్తుంది, మాకు అట్లా కాదు, మా అన్నయ్య ఉన్నాడు, మా చెల్లి ఉంది, మాకు ఏమి ఇవ్వర్రా, మాకు చాలా కంట్రోల్, నీకేంటి రాజావి, నీకేంటి అది, నీకేంటి ఇది అని చెప్పి ఎక్కిస్తుంటారు. ఎక్కిస్తూ ఉన్నప్పుడు ఈ అభిప్రాయాలు పెరిగి పెద్దవవుతూ ఉంటాయి. అంతేగాని ఏజ్ తో పాటు విచక్షణతో ఆలోచించరు. అరే వాళ్ళు అన్నంత మాత్రాన నా కుటుంబ పరిస్థితులు, మా తల్లిదండ్రులు, మేము మాదేంటో మాకే తెలుసు, వీళ్ళు ఇలాగే అంటారని నేచురల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించే స్థితిలో ఉండట్లేదు అని అంటే కారణం ఏంటంటే కష్ట సుఖాలు తెలియకుండా పెంచడమే దీనికి కారణం. ఇక్కడ ఇంకొక విషయం చూడొచ్చు మేడం, అనేది ఏంటంటే అబ్బాయికి కొంచెం మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని కూడా కాదు, మెంటల్ కండిషన్ బాగుండకపోవడం కాదు, ఇక్కడ ఏమీ కాదు. నేను చెప్పినవే పరిస్థితులు. మీరు అన్నట్టు తల్లిదండ్రులు ఎంత గారాభంగా పెంచినా సరే ఒక వయసు వచ్చేటప్పుడు పెళ్లి చేస్తారా లేదా, అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పెళ్లి చేయాలి అంటే అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం సంపాదిస్తున్నాడు, ఎలాంటి వాడు అనేది ఖచ్చితంగా చూస్తారు. అంటే ఈ అబ్బాయికి ఒక వయసు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులకి ఒక ఆలోచన రాదు. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ కేసులో తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు అవునా కాదా అనేది మనం ఖచ్చితంగా నిర్ణయించి చెప్పలేం. ఒకవేళ డిసిప్లిన్ గానే పెంచారేమో, లేకపోతే ఇదొద్దునైనా అదొద్దునైనా ఎలా ఉంటే అలా ఉంటే చెప్తూనే ఉన్నారేమో, లేకపోతే ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేశారా అనేది మనకు తెలియదు. ఎందుకంటే మేడం ఆల్రెడీ అక్కడ ఆవిడ టీచర్ కాబట్టి ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది ఉంటుంది. మరొక విషయం ఏంటంటే మేడం, చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని అంటే ఎప్పుడైనా వాళ్ళు ఇలా మనీ అడిగినప్పుడు కానీ విసిగించినప్పుడు కానీ ఏమంటారంటే, అరే మెంటల్ గా బిహేవ్ చేయకు, పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుతున్నావు పిల్లల్ని అనడం కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, అంటే అలా అనడం వల్ల పిల్లల్లో మెంటాలిటీలో అది ఇంపాక్ట్ పడుతుంది అంటారా? అంటే ఒకటే మాటని పదే రెగ్యులర్ గా అంటుంటే ఖచ్చితంగా పడుతుంది. ఒక పులిని తీసుకొచ్చి లేకపోతే ఒక ఆవుని తీసుకొచ్చి ఇది ఆవు కాదురా మేక, అలా ఇది మేక కాదురా కుక్క అంటే కొన్నాళ్ళకి నిజమే నాదే పొరపాటేమో, అది మేక కాదేమో అది కుక్కేమో అని అనుమానం వస్తుంది. అలాగే అనగా నీకేం చేత కాదురా అంటే నిజంగా నాకేం చేత కాదేమో అనుకుంటాడు. నేను ఒక డిసిషన్ మేకింగ్ టాపిక్ వీడియో చేశాం మనం. అందులో ఎందుకు డిసిషన్ సరిగ్గా తీసుకోలేకపోతారు, వేరే వాళ్ళ మీద ఆధారపడతారు అని అంటే, ఇలా చిన్నప్పటి నుంచి అనడం వల్ల ఓహో నాకేం చేత కాదు, నేను ఆలోచించలేను, నేను డెసిషన్ తీసుకోలేను అనే నిర్ణయానికి వచ్చేసినప్పుడు తను ఏ పని చేయాలన్నా వేరే వాళ్ళని అడగటం మొదలు పెడతాడు అనమాట. ఇది తన మీద తనకి నమ్మకాలు లేవు. ఇప్పుడు ఇది కూడా అంతే, తల్లిదండ్రులు గాని ఎవరైనా సరే పదే ఒక మాటని ప్రెస్ చేసి అనకూడదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ అబ్బాయిని అన్నారే లేదో, ఏమన్నారో ఏమో మనకేమీ తెలియదు, అన్ని మనం అనుకోవడమే. కాకపోతే మెంటల్ కండిషన్ సరిగ్గా లేదా అని అన్నదానికి మాత్రం ఆ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని నేను ఒప్పుకోను ఇక్కడ. అయితే ఆ అబ్బాయి నశాలో అయితే ఉన్నాడేమో అని మాత్రం అనుమానం వస్తుంది. మరి ఇంకొక విషయం చెప్పండి ఫైనల్ గా, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అబ్బాయి చంపడం ఒక తప్పు, మదర్ని పైన చేయి చేసుకోవడము చంపడం అనేది ఒక తప్పు అయితే, ఇంకోటి ధైర్యం చూడండి, చంపేశాక బయటకు ఈడ్చుకు రావడము, తండ్రికి చెప్పడము నీ భార్య చచ్చిపోయింది, నీ భార్యని చంపేశాను నేను అంటే భార్య అనడము, అంటే ఇవన్నీ కూడా ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ ని మనం ఎందుకు చేస్తున్నాం అంటే మేడం, చాలా మంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు ఈ వీడియోని, ఆల్రెడీ ఆ వీడియో సర్కిల్ అవుతుంది, ఆ మర్డర్ చేసిన వీడియో పిల్లలు కూడా చూస్తూ ఉంటారు కదా, మరి పిల్లల్లో ఎలాంటి ఏమంటే ఇంపాక్ట్ ఎలా పడుతుంది ఇలాంటి సంఘటనలు అన్ని చూస్తున్నప్పుడు, ఎలాంటి ఇంపాక్ట్ చూడొచ్చు అంటారు? ఓవరాల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వీడియోని బట్టి? ఇప్పటికిప్పుడు ఇంపాక్ట్ పడిపోతే మనం ఏమీ చేయలేము నవీన గారు. పెంపకం అనేది చిన్నతనం నుంచి ఉండాలి, కనీసం 10 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి అయినా సరైన పెంపకం చేసుకోవాలి. ఏదైనా సరే కష్ట సుఖాలు తెలియజేయటము, బాధ్యతల్ని పంచుకోవడము, ఎంత ఉన్నా సరే ఇది నువ్వు చదువుకోవాల్సిందే, జాబ్ చేయాల్సిందే, లేకపోతే వాళ్ళకి పరంపర ఏదైనా బిజినెస్ ఉందంటే ఆ బిజినెస్ అందుకోవాల్సిందే, ఫ్యూచర్ ని గాని ఒక ఫ్యామిలీని గాని ఒక పరంపరని గాని ముందుకు తీసుకెళ్లాల్సిందే అనేటువంటి మాటలు బాధ్యతలు అతని మీద పెట్టకపోవడం అనేది, ఇప్పుడు ఉన్న జనరేషన్ మీద పెట్టకపోవడం అనేది ఒక మెయిన్ రీజన్. దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ఉండటమే కాకుండా చెడు అలవాట్లకి ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలా పర్సెంట్ ఎంత అనేది మనం చెప్పలేం. చాలా పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్, ఇప్పుడు చిల్డ్రన్ అంటే ఇప్పుడు ఈ యూత్ కూడా చెడు అలవాట్లకే లోన్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, డ్రింకింగ్, సిగరెట్స్, చెడు తిరుగుళ్ళు, ఇవన్నీ కూడా కామన్ గా ఒక ఫ్యాషన్ లాగా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇంటి విషయాలు గాని కష్ట సుఖాలు గాని
తల్లిదండ్రుల అనారోగ్య పరిస్థితులు కానీ ఇవేమి వాళ్ళ కౌంట్ లోకి రావట్లేదు. కేవలం తను ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, నేను ఇందాక చెప్పాను, వాళ్ళు కూడా వీడెళ్ళి వాళ్ళకి చెప్పడం అన్నమాట, ఇంట్లో డబ్బులు అడిగితే ఇవ్వటం లేదు అని అన్నప్పుడు, ఇప్పుడు తన మనస్తత్వానికి సరిపడా అనుగుణంగా ఉన్న వ్యక్తుల్నే ఫ్రెండ్స్ గా ఎంచుకుంటారు ఇలాంటి వాళ్ళు. సో ఇతనికి తగ్గట్టే ఉంటారు వాళ్ళు కూడా. ఇతను వెళ్ళి అలా చెప్పడం వల్ల వాళ్ళు, అయ్యో వద్దురా మీ అమ్మని బాధ పెట్టకరా, వెళ్ళరా అని ఎవరు చెప్పరు. ఇది సినిమా కాదు, అవును ఎలా చేస్తుంది అలా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇతనితో కలిసి అలాంటి అలవాట్లకు లోబడి అందరూ కలిసి ఆ పనులు చేస్తారు కాబట్టి, తాగడమో తినడమో లేకపోతే ఒక క్రైమ్ చేయడమో చెడు ఆలోచనలు చేయడమో కలిసే చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఇస్తారంటే, ఎందుకు వచ్చిన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, లేకపోతే ఏసేరా ఏదో రోజు చూసి, ఇలాంటి ఏదో సలహాలు ఇచ్చేవాళ్ళు లేరంటారా మన సమాజంలో బోల్డ్ మంది ఉన్నారు. మేడం ఒక విషయం చెప్పండి, ఇప్పుడు అంటే తల్లిదండ్రులు మేము చదివించాం కాబట్టి, ఇంత డబ్బు వెచ్చించాం కాబట్టి నీ పైన నువ్వు ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే అని అనడం తప్పని అంటారా? ఈ మాట పేరెంట్స్ పిల్లలు అనడం తప్ప? ఇది అసలు సంబంధం లేదు. మేము కష్టపడి చదివించాం కాబట్టి నువ్వు జాబ్ చేయాలనేది సంబంధం లేదు దానికి. మేము కష్టపడి చదివించినా, డబ్బుండి చదివించినా నీ భవిష్యత్తు కోసం నువ్వు, ఇప్పుడు తల్లిదండ్రులు నువ్వు ఎందుకు చదువుకోవాలిరా నాయనా అంటే, నీ చదువు మాకు తిండి పెట్టాలని కాదు, నీ చదువు నీకు తిండి పెట్టడం కోసం నిన్ను చదువుకో అని అంటాము అనేది తల్లిదండ్రుల విషయం, వాదన అనేది ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నా సరే, ఉన్నా లేకపోయినా పిల్లల్ని చదివించేది వాడు అన్నం కోసం ఎక్కడ చెయ్యి చాచకూడదు అనే ఒక ఉద్దేశంతోనే, చదువుకోరా, ఉద్యోగం చేయరా, ఉద్యోగం చేయాలి అని అంటారు. వినప్పుడు ఏం చెప్తారంటే, పక్క నుంచి సమాజంలో నీకు గౌరవం ఉండదు, ఎవరైనా పిల్లనివ్వాలన్నా నువ్వు లవ్ చేయాలన్నా నీ దగ్గర ఏం చూసి లవ్ చేస్తారు, నిన్ను పిల్లనివ్వాలంటే ఏం చూసిస్తారు అని చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జరిగిన ఒక పొరపాటు ఏంటంటే, తల్లి ఫ్రీక్వెంట్ గా అబ్బాయి ఉద్యోగం మీద ప్రెషర్ తీసుకొస్తుంది అనేది న్యూస్ మనకు ఒకటి తెలిసింది. ఇక్కడ అలా ఉన్నప్పుడు ఈ అబ్బాయిని అసలు హైదరాబాద్ లో ఎందుకు ఉంచాలి? నువ్వు ఏ మారుమూల ఉండి ఉద్యోగానికి నువ్వు అప్లై చేసుకుంటే నీకు ఇంటర్వ్యూకి పిలవరు. ఇప్పుడు పిల్లలందరూ చదువుకున్న వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చేసి ఉద్యోగం కోసం ఎత్తుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ జాబ్ కోసము ఏదో ఒక కోచింగ్ తీసుకుంటున్నామంటే అది వేరే, గాని ఇలా సాఫ్ట్వేర్ జాబులు చేసి, అఫ్ కోర్స్ ఏదైనా ఒక కోర్స్ చేయటం కోసం హైదరాబాద్ వచ్చారంటే ఓకే. కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఉద్యోగం కోసం ప్రయత్నాలు సెర్చ్ చేసి, గూగుల్లో కానీ ఇంకోటి కంపెనీలు ఏమన్నా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, చూసి వీళ్ళు చేసుకోవాలి, అప్లై అనేది చేసుకోవాలి. హైదరాబాద్ లో 4 సంవత్సరాల నుంచి ఎందుకుంటున్నాడు వీడు అంటే, వీడు చెడు వ్యసనాలకు అలవాటయ్యాడు, డబ్బు బాగా వస్తుంది ఇంటి దగ్గర నుంచి. వీడు ఇంటికి ఎందుకు వెళ్తాడు? హైదరాబాద్ లో బాగుంది తనకి. అక్కడి నుంచి తల్లి ఏం చేస్తుంది, ఇక్కడ ఉద్యోగం కోసం వెళ్ళాడు, నువ్వు ఉద్యోగం వచ్చిందా లేదా, ఎంతసేపు, ఎన్ని రోజులు అని యాజ్ ఎ లేడీ తల్లిగా ఒక ఆలోచనతో ఆవిడ అన్నది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, అది ఒక ప్రెషర్ గా తీసుకుని, నన్ను ఇప్పుడు గారాభంగా చూశారు, ఇప్పుడు నన్ను సంపాదించమంటారేంటి, నేను సంపాదించకపోతే వీళ్ళకేంటి, నేను సంపాదించి వీళ్ళకి పెట్టాలా అనే ఒక రాంగ్ ట్రాక్ లో మాత్రం అబ్బాయి ఆలోచించాడు. గాని అరే నేను ఉద్యోగం చేస్తే రేపు నేను అన్నం కోసం ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఉంటానని చెప్పి తల్లిదండ్రులు ఒక పురుష లక్షణంగా నాకు చెప్తున్నారు అనే ఇంగిత జ్ఞానం, విచక్షణ ఆ అబ్బాయికి లేదు. ఇది కూడా ఎవరిది కారణం అంటే అతని పెరుగుదల. అది తల్లిదండ్రులు అనలేము, అతని ఎన్విరాన్మెంట్ అనలేము, ఏ స్కూల్లో చదివాడో ఆ స్కూల్ ని అనలేము. కానీ ఏది ఏమైనా సరే 14-15 ఇయర్స్ వచ్చినప్పటికి విచక్షణ రావాలని నేను చాలా సార్లు చెప్పాను. ఆ అబ్బాయికి ఆ విచక్షణ లేదు కాబట్టి తల్లిదండ్రులని డబ్బులు పదే అడగటము, ఉద్యోగ ప్రయత్నం చేయకపోవడము, ఖచ్చితంగా ఈ అబ్బాయి ఉద్యోగానికి ప్రయత్నం చేయనే లేదు. చేస్తే 4 సంవత్సరాల్లో ఉద్యోగం రాకుండా ఎవ్వరికీ ఉండదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది, అట్లీస్ట్ 10-20,000 జాబ్ అయినా వస్తుంది. ఈ అబ్బాయి 4 సంవత్సరాలు అయితే ఉద్యోగం ఎందుకు రాలేదు? ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు 4 సంవత్సరాలు ఖాళీగా ఏం చేశావు, నీకు ఎక్స్పీరియన్స్ ఎంత, నువ్వు ఏ కంపెనీలో చేసావు, నీ స్కిల్స్ ఏంటి, నీ డొమైన్ ఏంటి అని అడిగినప్పుడు వాడికి జీరో ఉంటుంది. అక్కడ ఏం చెప్తాడు? ఇప్పుడు అబ్బాయికి ఉద్యోగం రావడం కూడా హైలీ ఇంపాసిబుల్. 4 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అబ్బాయి? ఇప్పుడైనా తెలుసుకుని 10,000 ఇచ్చిన ముందు ఎక్స్పీరియన్స్ జాబ్ చేయాలి. చేసి తర్వాత ఒక మంచి కంపెనీకి మళ్ళీ హైక్ కోసం ప్రయత్నించుకునే ప్రయత్నం చేయకుండా తల్లిదండ్రుల మీద ఇలా అటాక్ చేయటం అనేది ఖచ్చితంగా క్రిమినల్ మైండే. ఈ అబ్బాయికి చెడు వ్యసనాలు వచ్చాయి, ఫ్రెండ్స్ గ్రూప్ సరిగ్గా లేదు. సో ఇలాంటి వాళ్ళని బయట ఉంచితే రేపొద్దున కొంతమంది ఆడపిల్లలు కూడా బలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి ఇతన్ని ముయ్యాల్సిందే. ఇతని తండ్రికి కూడా ఉపయోగపడండి.
రేపొద్దున తండ్రిని కూడా బ్లాక్ మెయిల్ చేసి తండ్రిని కూడా చంపేస్తాడు. నీ భార్య అనటంలో అతను కసి కనబడుతుంది. ఆ కసి ఎందుకు వచ్చిందయ్యా అంటే ఫ్రెండ్స్ ఎక్కించే ఉంటారు ఖచ్చితంగా. ఉంటారు అని ఎందుకు అంటున్నానంటే అతని ఫ్రెండ్స్ గ్రూప్ ఎవరో వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు కాబట్టి ఉంటారు అని మాట్లాడుతున్నా. కానీ ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళు, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు వాళ్ళకి. అలాంటి స్నేహితులు ఎవరు, వాళ్ళు కూడా దీనికి కారణమే. కానీ వాళ్ళు తెర వెనక ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని మాట్లాడలేము. వీళ్ళు కనుక కేసు పెట్టినట్టయితే ఆ కేసుకు సంబంధించిన విధానంలో ప్రక్రియలో పోలీసులే అవన్నీ చూసుకుంటారు. కానీ వాడిని మాత్రం సమాజంలో వదలవలసిన అవసరమే లేదు. నవీన గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి రజనీరమ్మ గారి మాటలు విన్నాం కదా. ఏది ఏమైనా పిల్లల్లో ఇలాంటి మెంటాలిటీ అనేది మనము రోజు రోజుకి చూస్తూనే ఉన్నాము. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల కోఆర్డినేషన్, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, చిన్నపిల్లలే కాదండి, మరి బీటెక్ చేసి 4 years కంప్లీట్ అయ్యా కూడా జాబ్ రాకపోవడంతో అబ్బాయి ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా అక్కడ ఫ్రస్ట్రేట్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు, ఇక్కడ అబ్బాయిదే తప్పని చెప్పుకోవడానికి లేదు, అలా అని తల్లిదండ్రులు తప్పని చెప్పడానికి కూడా లేదు, సొసైటీ కూడా. ఎందుకంటే మేడం చెప్పారు కదా, ఫ్రెండ్స్ అండి. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు, మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ కూడా నోటీస్ చేయాలి. మా వాడు అక్కడ ఉన్నాడు, మా వాడు ఇక్కడ ఉన్నాడు, జాబ్ కోసం ట్రయల్ చేస్తున్నాడు అని చెప్పేసి అడిగినప్పుడల్లా డబ్బులు పంపించేయడము, అక్కడితో మన పని అయిపోయింది అనేసి కొంతమంది ఏంటంటే మేము కష్టపడి మేము చదివించాం కదా, ఇంత డబ్బు వెచ్చించాం కదా, మరి నువ్వు జాబ్ చేయాలి, నువ్వు జాబ్ చేసి మమ్మల్ని చూసుకోవాలని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు ఒక ఫ్యామిలీ మాత్రం మొత్తం డిస్టర్బ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాము. మరి పిల్లల్లో ఇలాంటి నేర ప్రవృత్తి కానీ ఈ క్రైమ్ మెంటాలిటీ ఎందుకు పెరిగిపోతుందో తల్లిదండ్రులు మరి జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల పట్ల కోఆర్డినేషన్ ఉండండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే ఒక ఏమంటే రెస్పాన్సిబిలిటీగా ఉండడం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. డబ్బులు ఉన్నాయి కదా, అది అడిగిన దానికి డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా, అడిగిన దానికి కట్టేస్తున్నాం కదా, వాళ్ళు ఏది అడిగితే అది ఆర్డర్ పెట్టేస్తున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండే పేరెంట్స్ కూడా చాలా మందే ఉన్నారు. మరి జాగ్రత్త పేరెంట్స్, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చూస్తూ ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.